హాయ్, ఈ వీడియోలో మనం కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన క్యాటయాన్స్ అండ్ యానియాన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. చేస్తున్న టాపిక్స్ వచ్చేసి న్యూట్రల్ ఆటమ్, స్టెబిలిటీ, ఆక్టేట్ రూల్, క్యాటయాన్స్ అండ్ యానియాన్స్. వాట్ ఈస్ అ న్యూట్రల్ ఆటమ్? ఇది తెలుసుకునే ముందు ఆటమ్ అంటే ఏంటి? బేసిక్గా ఆటంలో ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఒక ఆటంలో ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ అనేది ఈక్వల్గా ఉంటే ఆ ఆటంని న్యూట్రల్ ఆటమ్ అంటాం. ఎగ్జాంపుల్ 11 ప్రోటాన్స్ అండ్ 11 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆటంని న్యూట్రల్గా ఉంటుందని చెప్పచ్చు. ఇప్పుడు స్టెబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఆటం స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తుంది. ఆటం యొక్క ఔటర్ మోస్ట్ ఆర్బిట్ అంటే వ్యాలెన్సీ షెల్లో ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్ని బట్టి స్టెబిలిటీ డిసైడ్ అవుతుంది. చాలా ఆటమ్స్ స్టేబుల్ అవ్వడం కోసం వాళ్ళకి ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కావాలి. ఈ ప్రిన్సిపల్ని మనం ఆక్టేట్ రూల్ అంటాం. ఆక్టేట్ అంటే 8. ఆక్టేట్ రూల్ ప్రకారం ఆటమ్ ఔటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ సోడియంని తీసుకుందాం. సోడియం అటామిక్ నెంబర్ 11. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కే షెల్లో 2 ఎలక్ట్రాన్స్. ఎందుకు? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కే షెల్ అనేది 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎల్ షెల్ ఎన్ని? 8 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడతో 10 ఎలక్ట్రాన్స్ అయ్యాయి. ఇంకా మిగిలిన ఎలక్ట్రాన్స్ 1 ఎలక్ట్రాన్. సో ఆ 1 ఎలక్ట్రాన్ ఎం షెల్లో పెట్టాం. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్బిట్స్ చూసుకుంటే ఇందులో ఔటర్ మోస్ట్ ఆర్బిట్ అనేది ఎం షెల్. సో ఈ ఎం షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్. సో మనం గమనిస్తే ఔటర్ మోస్ట్ ఎం షెల్లో 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. కాబట్టి సోడియం ఆక్టేట్ రూల్ని ఫాలో చేయడం లేదు. అందుకే అది స్టేబుల్గా కూడా ఉండడం లేదు. దీనికి రీజన్ ఏంటి? ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ అనేవి 8 ఉండాలి. సో ఇలా ఉండడం లేదు కాబట్టి అయాన్స్ అనేవి ఫామ్ చేస్తుంది. ఇప్పుడు క్యాటయాన్స్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసి పాజిటివ్ ఛార్జ్ వచ్చిన అయాన్ని క్యాటయాన్ అంటారు. ఎలక్ట్రాన్ లూజ్ అయిన తర్వాత ప్రోటాన్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది, ఎలక్ట్రాన్ నెంబర్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి గ్రేటర్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. కాబట్టి ఆటమ్కి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. కింద మనం స్ట్రక్చర్ చూస్తే ఎగ్జాంపుల్లో 3 ఎలక్ట్రాన్స్ 3 ప్రోటాన్స్ ఉన్నాయి. దీంట్లో ఒక ఎలక్ట్రాన్ని లూజ్ అయితే మనకి వచ్చే డయాగ్రామ్లో 2 ఎలక్ట్రాన్స్ అండ్ 3 ప్రోటాన్స్ ఉంటాయి. ఇందులో ప్రోటాన్స్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రాన్స్ కౌంట్ కన్నా. సో ఫైనల్లీ వచ్చే ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో మెగ్నీషియం తీసుకుందాం. మెగ్నీషియం అటామిక్ నెంబర్ వచ్చేసి 12. దాని యొక్క అటామిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి కే షెల్లో 2, ఎల్ షెల్లో 8, ఎం షెల్లో 2. ఔటర్ మోస్ట్ ఆర్బిట్ అనేది ఎం షెల్. ఎం షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకి స్టెబిలిటీ కోసం ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ కావాలి. సో దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎయిదర్ దానికి 6 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవాలి లేదా 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవాలి. ఎందుకు ఇలా చేయాలి? ఎందుకంటే అది ఆక్టేట్ రూల్ని ఒబే చేయాలి. ఎందుకు అంటే స్టెబిలిటీ కోసం. సో దానికి ఆటమ్కి ఎప్పుడు ఈజియెస్ట్ మెథడ్ని చూస్ చేసుకుంటుంది కాబట్టి అది 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటుంది. 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకోవడం అంటే ప్రోటాన్స్ అనేవి 12 ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి 10 ఉంటాయి. అంటే ప్రోటాన్స్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మెగ్నీషియంకి +2 ఛార్జ్ వస్తుంది. సో దానిని మనం Mg+2 అని రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు యానియాన్స్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసి నెగిటివ్ ఛార్జ్ వచ్చిన అయాన్ని యానియాన్ అంటారు. ఎలక్ట్రాన్ గెయిన్ అయిన తర్వాత ఎలక్ట్రాన్స్ నెంబర్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్రోటాన్స్ నెంబర్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మోర్ దాన్ ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఆటమ్ అనేది నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే కింద స్ట్రక్చర్లో 2 ఎలక్ట్రాన్స్ 2 ప్రోటాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయితే వచ్చే ఫైనల్
స్ట్రక్చర్లో 3 ఎలక్ట్రాన్స్ 2 ప్రోటాన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రాన్స్ ఆర్ గ్రేటర్ దాన్ ప్రోటాన్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్లో క్లోరిన్ తీసుకుందాం. క్లోరిన్ అటామిక్ నెంబర్ వచ్చి 17. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే కే షెల్లో 2 ఎలక్ట్రాన్స్, ఎల్ షెల్లో 8, ఎం షెల్లో 7. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్ అంటే ఎం షెల్. ఎం షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్టేట్ రూల్ ఫాలో అవ్వడానికి క్లోరిన్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 1 ఎలక్ట్రాన్ని గెయిన్ చేయాలి, ఇంకొకటి 7 ఎలక్ట్రాన్స్ని లూజ్ అవ్వాలి. ఎందుకు అంటే టు గెట్ స్టెబిలిటీ. ఫైనల్లీ సో ఈజియెస్ట్ వే చూస్ చేసుకుంటుంది కాబట్టి అది 1 ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది. 1 ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోవడం అంటే ఎలక్ట్రాన్స్ అనేవి 18 ఉంటాయి, ప్రోటాన్స్ అనేవి 17 ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్లోరిన్కి -1 ఛార్జ్ అనేది వస్తుంది. దానిని మనం Cl- అనే దాంతో రిప్రజెంట్ చేస్తాం. అదేంటి? ఒక యానియాన్. ఫైనల్లీ టిప్స్. క్యాటయాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది ఎందుకంటే ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతుంది. యానియాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఎందుకంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతుంది. మరి ఎందుకని ఆటమ్స్ క్యాటయాన్స్ అండ్ యానియాన్స్గా మారుతాయి? సో దీనికి రీజన్ సింప్లీ స్టెబిలిటీ. సో అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆటమ్ స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి కొన్ని ఆటమ్స్ ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్స్ని వదిలేస్తాయి, కొన్ని ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటాయి. సో ఇలా అయాన్స్గా ఫామ్ అయ్యి స్టేబుల్ స్టేట్ని రీచ్ అవుతాయి. ఇవాళ అయిన కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్. ఇక్కడున్న ఎలిమెంట్స్ అనేవి స్టెబిలిటీ లేకపోవడం వల్ల అయాన్స్ కింద మారాయి. ఏ ఎలిమెంట్స్ అనేవి ఏ అయాన్స్ కింద మారాయో కేటగరైజ్ చేసి కమెంట్ చేయండి.